ఈరోజు వీడియోలో సప్లై ఎగ్జామ్స్ ఎలా రాయాలి అర్థం కదా. సో ఏ విధంగా చదివితే మనం సప్లై ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ అనేది గెయిన్ చేయగలం, సప్లై ఎగ్జామ్స్లో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అర్థమైంది కదా. సో మీరు ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసి ఉన్నారు కాబట్టి ఎగ్జామ్ ఎలా అవుతాయి, ఎగ్జామ్కి ఏ విధంగా వెళ్ళాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అని మీకు తెలుసు. అయినా ఎంతో కొంత బ్యాడ్ లక్ వల్ల మీరు వదిలేసిన సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి. ఆల్రెడీ మీరు చూస్తున్నారంటే ఖచ్చితంగా మీరు ఒకటో రెండు సబ్జెక్ట్స్ ఉంచే ఉంటారు, రైట్? నో ప్రాబ్లం, వెరీ గుడ్. సో మీరు ఎలా చదవాలి సప్లై ఎగ్జామ్స్కి, ఏ సబ్జెక్ట్స్ అయినా పర్వాలేదు, ఏ సబ్జెక్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా సప్లై ఎగ్జామ్స్ చదవాలి, ఏ విధంగా చదివిస్తే మంచి మార్క్స్ వస్తాయని ఈ యొక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు దొరుకుతుంది. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా విన్నట్లయితే ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ అనేవి గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ వీడియో ఎండింగ్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది, ఆ ఇంపార్టెంట్ అప్డేట్ని ఎవరు మిస్ కావద్దు, అర్థం కదా. సో ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మీరు చూసుకున్నట్లయితే యువర్ హార్డ్ వర్క్ ప్లేబ్యాక్ గుర్తుపెట్టుకుని దీన్ని ఒకే విషయంలో అంటే వన్ వర్డ్లో చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. మీరు ఏదైతే ఇప్పుడు మీరు కష్టపడతారో, ఏదైతే మీరు హార్డ్ వర్క్ చేస్తారో, మీరు ఏదైతే మీరు కృషి చేసి చదువుతున్నారు కదా, సో ఇప్పుడు ఏదైతే మీరు చదువుతున్నారో దీనికి ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ అనేది ఉంటుంది, అని గుర్తుపెట్టుకోండి, అర్థమైంది కదా. ఓకే, నేను ఇప్పుడు చదువుతున్నాను, ఖచ్చితంగా నేను చదివే ఈ చదువు తర్వాత నాకు ఖచ్చితంగా రిటర్న్ బ్యాక్ వస్తుంది. అది ఎలా వస్తుంది? రిజల్ట్స్ రూపంలో. ఎంతవరకు మీరు చదివారు, ఒక ఆడుకొని పాడుకొని చదివేశారు, ఒక రెండు సబ్జెక్ట్ ఉండిపోయి పక్కన పెట్టండి. ఇప్పటి నుంచి సప్లైలో మీరు ఎలా చదవాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, అర్థమైంది కదా. సో నేను చదివేది ఖచ్చితంగా నాకు మంచి రిజల్ట్ వస్తుంది అని ఒక పాజిటివ్ థింకింగ్తో మీరు చదవడం మొదలు పెట్టండి ఈ రోజు నుంచి, అర్థమైంది కదా. ఖచ్చితంగా కూడా గుర్తుపెట్టుకోండి, పర్ఫెక్ట్గా నేను చదివేది ఖచ్చితంగా నాకు మంచి మార్క్స్ వస్తాయి అని ఒక నమ్మకంతో చదివినట్లయితే ఖచ్చితంగా మీరు పాస్ అవుతారు. ఓకే, సో నెక్స్ట్ మీరు చదివేటప్పుడు బీ రిలాక్స్డ్గా ఎటువంటి టెన్షన్ లేకుండా పర్ఫెక్ట్గా చదవాలి, అర్థం కదా. సో ఒక అంటే పెద్దలు అంటారు కదా, అటొక మనసు ఇటొక మనసు పెట్టుకొని చదవకూడదు. పర్ఫెక్ట్గా ఏదైతే ఎక్కడైతే మీరు ఉన్నారో ఆ ప్లేస్లో పర్ఫెక్ట్గా రిలాక్స్డ్గా ఎటువంటి ఆలోచనస్ లేకుండా కరెక్ట్గా చదువుకున్నట్లయితే మంచి మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు సప్లై చేసి రాసినప్పుడు మీరు డైలీ చేసిన మిస్టేక్స్ ఏంటి, మీరు ఎలా చదవాలి, ఏ టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలో చూద్దాం. సో మీకు సప్లై ఎగ్జామ్స్లో మీరు ఫాలో అవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్, ప్రాక్టీస్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోండి. మీకు ప్రతి సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి కదా, ఉన్నాయి. ఓకే, రైట్, థ్యాంక్ యూ. మీకు ప్రతి సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, అర్థమైంది కదా. సో ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటే వాటిని ఫస్ట్ టిక్ పెట్టేసుకోండి. ఇలా టిక్ పెట్టేసుకొని ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో చాప్టర్ వైజ్గా ఒక్కొక్క క్వశ్చన్ నేర్చుకుంటూ రావాలి, అర్థమైంది కదా. సో గుడ్డిగా వెళ్ళిపోవద్దు. మీకు ఏ చాప్టర్ ఫస్ట్ చదవాలి, ఏ చాప్టర్ సెకండ్ చదవాలి తెలియకపోయినా ఆల్రెడీ మన ఛానల్లో వెయిటేజ్ ఎలా చదవాలి, ఏ చాప్టర్ నుంచి ఏ చాప్టర్ చదవాలి ఒక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఎవరికైనా ఒకసారి ఏ చాప్టర్ ఫస్ట్ చదవాలి, ఏ ఇంపార్టెంట్ చాప్టర్స్, ఏ ఈజీ చాప్టర్స్ తెలియకపోతే ఛానల్ ఆల్రెడీ ఇంతకుముందు అప్లోడ్ చేసాం, ఒకసారి చెక్ చేయండి, అర్థమైంది కదా. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, ప్రాక్టీస్ ప్రీవియస్ మోడల్ పేపర్స్. ఇది ప్రీవియస్ మోడల్ పేపర్స్ ఇంతవరకు మీరు ఓకే బుక్స్ అన్ని చదివేసారు, ఇది అక్కడ పక్కన పెట్టండి. ఇప్పటి నుంచి మీరు సప్లై చేస్తే తక్కువ టైం ఉంది కాబట్టి మీరు ఎక్కువ మార్క్స్ కావాలనుకుంటే మీరు చేయాల్సింది ఏంటి, లాస్ట్ ఇయర్ ఒక 5 to 6 years బ్యాక్, అది ఇప్పటి నుంచి అనమాట, ఒక 5 to 6 పేపర్స్ తీసుకుంటే 2015 నుంచి 2024 వరకు లేదా 2018 నుంచి 24 వరకు ఇలా ఒక 4 to 6 పేపర్స్ తీసుకొని ప్రతి పేపర్లో ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో ఆ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఐడెంటిఫై చేసి ఆ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీ యొక్క మెటీరియల్లో తీసుకొని లేదా మీ యొక్క నోట్స్లో ఓపెన్ చేసుకొని కరెక్ట్గా ప్రిపేర్ అయితే మంచి మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు, అర్థం కదా. సో మీరు తీసే ఆ లాస్ట్ 6 years మోడల్ పేపర్స్ లేదా లాస్ట్ 7 years మోడల్ పేపర్స్, మీకు మోడల్ పేపర్స్ తెలియకపోయినా ఆల్రెడీ మన ఛానల్ అప్లోడ్ చేసాం. మ్యాథ్స్ 1 year లాస్ట్ 7 years మోడల్ పేపర్స్ గురించి డిస్కస్ చేసాం. కాబట్టి మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే లాస్ట్ ఇయర్ మోడల్ పేపర్స్ ఆల్రెడీ మన ఛానల్లో డిస్కస్ చేసాం, ఒకసారి ఛానల్లో వీడియో ఉంటుంది, చెక్ చేయండి, అర్థమైంది కదా. సో ఇంకా మీకు మోడల్ పేపర్స్ పీడిఎఫ్స్ కావాలనుకున్నా
టెలిగ్రామ్ ఛానల్ అవైలబుల్గా ఉన్నాయి. సో మనం ఈ టెలిగ్రామ్ ఛానల్ గురించి వీడియో ఎండింగ్లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ ప్రాక్టీస్ మోస్ట్లీ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. ఎక్కువ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్లో ఎందుకు చెప్పానంటే మీకు ప్రతి సబ్జెక్ట్లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి. రైట్, ఉన్నాయి కదా? ఓకే, థ్యాంక్ యూ. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీ యొక్క ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ ఏవైతే ఇంపార్టెంట్ చాప్టర్ ఉందో ఆ చాప్టర్లో ఫస్ట్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. మీరు ఎప్పుడైతే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే అలా చేతులు మూసేసుకొని లుక్ పెట్టేయడం కాదు. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ విత్ కాన్సెప్ట్తో కరెక్ట్గా మీరు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ చదివినట్లయితే దీంట్లో మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్ కవర్ అవుతాయి, 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా కవర్ అవుతాయి. అర్థమైంది కదా? కాబట్టి మోస్ట్లీ లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ అన్నా. అర్థమైంది కదా? సో మీరు చేసింది ఏంటి, లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ దీన్ని రెడ్ కలర్ ఎందుకు పెట్టానంటే ఇది చాలా డేంజర్ అని అర్థం. చూడండి, స్టే అవే ఫ్రమ్ మొబైల్స్. ఇది చాలా మంది చేయలేదు సార్, మరి మొబైల్ పక్కన పెడితే క్లాస్ ఎలా వింటాం? పాయింటే, మొబైల్ దగ్గరే ఉంచుకోండి. అర్థమైంది కదా? అయినా దేనికి ఉపయోగించాలి? ఇప్పుడే ఇంతవరకు మీరు ఆల్రెడీ మొబైల్ యూజ్ చేసి ఒక సబ్జెక్ట్ 2 సబ్జెక్టులు ఉండిపోయి ఇక్కడికి వచ్చారు. రైట్, కాబట్టి ఎక్కడి నుంచి అయినా మొబైల్ యూజ్ చేయడం తగ్గించాలి. ఈ యొక్క 16 లేదా ఈ యొక్క 20 to 30 days మొబైల్ యూజ్ చేయడం తగ్గించండి. మొబైల్లో మీ ఆల్రెడీ ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. మీకు ఏ చాప్టర్ డౌట్ అయినా ఆల్రెడీ ఛానల్ అప్లోడ్ చేసాం, చూడండి. మీకు పీడిఎఫ్స్ కావాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళండి. టెలిగ్రామ్ ఛానల్ పీడిఎఫ్స్ ఉన్నాయి. టెలిగ్రామ్ ఛానల్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ విన్నట్లయితే మంచి హ్యాండ్ రైటింగ్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఈజీగా మంచి మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. అర్థమైంది కదా? కాబట్టి దీన్ని కొంచెం కష్టం కానీ దూరం పెట్టడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ డైలీ స్టడీ. చాలామంది ఆల్రెడీ ఇంతకుముందు ఎగ్జామ్ రాసాం కదా, ఈ క్వశ్చన్స్ మళ్ళీ వస్తాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్సే, ఎగ్జామ్ ముందు చదువుకుందాం అనే మైండ్ సెట్తో ఇక్కడ వరకు వచ్చాం. రైట్, కాబట్టి ఇంకా మళ్ళీ ఆ తప్పు చేయకుండా పర్ఫెక్ట్గా ప్రతిరోజు చదువుకున్నట్లయితే మంచి మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. అర్థమైంది కదా? ఈ విషయం నీకు కూడా తెలుసు, నీకే క్లియర్. సో గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ ముందు చదువుతాము, రేపు ఎగ్జామ్ అయితే ఈరోజు నైట్ చదివేస్తాం. అర్థమైంది కదా? సో ఇలాంటివి ఏమీ పెట్టుకోవద్దు. ప్రతిరోజు ఎంతో కొంత మొత్తం చదివిపోయినా ఈరోజు ఒక చాప్టర్, రేపు ఒక చాప్టర్, ఎల్లుండి ఒక చాప్టర్, ఇలా డే బై డే ఒక్కొక్క చాప్టర్ చదువుకున్నా మీకు ఈజీగా కవర్ అయిపోద్ది కదా? సో కాబట్టి ఎగ్జామ్ ముందు చదవాలనే ఒక నిబంధనను పక్కన పెట్టండి. ప్రతిరోజు పర్ఫెక్ట్ చదువుకున్నట్టు మంచి మార్క్స్ అనేవి గెయిన్ చేయొచ్చు. ఆ ప్రతిరోజు మీరు వేకప్ ఎర్లీ మార్నింగ్ 4 గంటకి కష్టమైపోతుంది. ఎర్లీ మార్నింగ్ అంటే అందరూ 10కి 11కి లేచిన వరకు కూడా ఉన్నారు. రైట్, సో ఎర్లీ మార్నింగ్ అంటే 4కి లేకపోయినా 5 to 5:30 ఈ టైంకి లెగిసైనా ప్రతిరోజు మార్నింగ్ అంటే ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఒక 2 చాప్టర్స్ లేదా 3 చాప్టర్స్ 2 చాప్టర్స్ అంటే ఎంత ఏం పడుతుంది, ఒక 1 hour పడుతుంది. రైట్, లేదా 1.5 చాలా కొంచెం పెద్దవాళ్ళకి అయితే ఒక 2.5 టైమ్స్ పడుతుంది కదా, 2 hours పడతాయి. అలా కాకుండా ఒక 2 hours లేదా 1.5 hour 1 hour మార్నింగ్ లేచి చదవండి. చదివి ఏదైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయో, ఏవైతే లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ ఉన్నాయి కదా, ఆల్రెడీ మన ఛానల్లో చెప్పాము, మీకు లేవు అని అనవసరం అవసరం లేదు. మీకు ఏ సబ్జెక్ట్ కావాలన్నా ఛానల్లో అవైలబుల్గా ఉంది. రైట్, సో మీకు ఛానల్లో ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయో అవన్నీ చెప్పాం. ఇంకా మీకు వాటి పీడిఎఫ్స్ కూడా టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాం. కాబట్టి టెలిగ్రామ్ ఛానల్ని మన ఛానల్ ఈ 2 ఛానల్ని పర్ఫెక్ట్గా ఫాలో అయితే మీరు బయట ఒక్క మెటీరియల్ కూడా తీయాల్సిన అవసరం లేదు. అర్థమైంది కదా? సో మార్నింగ్ వేగంగా లేచి పర్ఫెక్ట్గా రోజుకు ఒక 7 మార్క్స్ లేదు, రోజుకు 6 మార్క్స్, రోజుకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ చదువుకుంటే సరిపోతుంది. అర్థమైంది కదా? సో ఈ విధంగా చదివితే కొంచెం మంచి మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. క్లియర్. సో నెక్స్ట్ ఇవి మీరు మార్నింగ్ లేక్స్ అంటే సప్లై ఎగ్జామ్స్ ముందు మీరు ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే మీరు ఏవైతే ఫాలో అవ్వాలి, మీరు ఏవైతే చదవాలి, ఎలా చదవాలి, అర్థమైంది కదా? సో ఏ క్వశ్చన్స్ చదవాలి, ఎలాంటి మోడల్ పేపర్స్ ప్రిపేర్ అవ్వాలి, అర్థమైంది కదా? సో మీరు ఇంతకుముందు చేసే మిస్టేక్స్ ఇప్పుడు చేయకండి. అర్థమైంది కదా? సో పర్ఫెక్ట్గా ఈ యొక్క 6 points ప్రిపేర్ అయితే, ఈ 6 points పర్ఫెక్ట్గా ఫాలో అయితే మంచి మార్క్స్ అని గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. రైట్, సో ఈసారైనా పర్ఫెక్ట్గా సీరియస్గా తీసుకొని మీ యొక్క సబ్జెక్ట్స్ క్లియర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అర్థమైంది కదా? సో మీకు మెటీరియల్స్ క్లియర్ చేయడానికి మీకు మెటీరియల్స్ కావాలన్నా, మోడల్ పేపర్స్ కావాలన్నా నేను ప్రొవైడ్ చేస్తాం. వాటి గురించి వీడియో ఎండింగ్లో డిస్కస్ చేద్దాం. గుర్తుపెట్టుకోండి, అందుకే అప్డేట్ అని చెప్పి ఆ వీడియో స్టార్టింగ్లో. రైట్, సో ఈ 6 ఏవైతే ఉన్నాయి పాయింట్స్ అన్ని పర్ఫెక్ట్గా ఫాలో అయితే మంచి మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. ఓకే సార్, మీరు ఇందాక నుంచి వీడియో స్టార్టింగ్లో అప్డేట్ అవుతుంది. సో ఆ అప్డేట్ ఏంటంటే ఎంతవరకు ఏదైతే మీకు క్లాస్ విన్నారో అర్థమైంది కదా, ఇందులో మీకు ఏవైతే పీడిఎఫ్స్ అని చెప్పామో, ఏవైతే మోడల్ పేపర్స్ అని చెప్పామో ఇవన్నీ మనకి టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. టెలిగ్రామ్ ఛానల్ నేమ్ వచ్చేసరికి కంటెంట్ ఆఫ్ మ్యాథ్స్. మీరు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు, ఛానల్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. రైట్, సో ఇది టెలిగ్రామ్ ఛానల్ నేమ్. ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అని అంటే
ఏ టైప్ ఆఫ్ కంటెంట్ ఉంటుందని అంటే ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్కి సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వాటికి మోడల్ పేపర్స్, వాటికి బ్లూ ప్రింట్స్ కూడా ఉంటాయి. సో బ్లూ ప్రింట్స్ ఎందుకంటే చాలామందికి మోడల్ పేపర్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, కానీ ఫస్ట్ ఏ చాప్టర్ చదవాలి, సెకండ్ ఏ చాప్టర్ చదవాలి, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ చాలామందికి తెలియదు. ఏ చాప్టర్ ఈజీ కూడా చాలామందికి తెలియదు కదా. సో అలాంటి కొంతమంది దృష్టిలో పెట్టుకుని బ్లూ ప్రింట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ బ్లూ ప్రింట్స్ ఆల్రెడీ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ కూడా చేసాం. ఏ బ్లూ ప్రింట్లో ఎలా చదవాలి అర్థమైంది కదా. సో ఏ చాప్టర్స్ ఫస్ట్ చదవాలి, ఏ చాప్టర్ సెకండ్ చదవాలి, ఈ బ్లూ ప్రింట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా ఛానల్లో ఉంది. ఎవరికైనా ఏ సబ్జెక్ట్ ఈజీయో, ఏ సబ్జెక్ట్ కష్టమో, ఏ సబ్జెక్ట్ ఎలా చదవాలో తెలియకపోతే ఈ బ్లూ ప్రింట్ వీడియోస్ ఛానల్లో ఉంటాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. పర్వాలేదు, ఒక 3 minutes 5 minutes ఉంటాయి. 5 minutesలో మీరేం చేశారు కదా. సో 5 minutes వెళ్ళి ఒక వీడియో చూసి యూజ్ చేసుకోండి. క్లియర్. టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఉండే కంటెంట్ ఇది. ఆల్ సబ్జెక్ట్స్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వాటికి మోడల్ పేపర్స్, వాటికి బ్లూ ప్రింట్స్ టెలిగ్రామ్ ఛానల్ అవైలబుల్గా ఉన్నాయి. ఓకే రైట్. సో మీకు మరి మోడల్ పేపర్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మరి మెటీరియల్స్ కావాలంటే ఏం చేయాలి సార్ అంటే, ఫర్ మెటీరియల్స్ కాంటాక్ట్ అస్ ఆన్ వాట్సాప్ నెంబర్. ఈ యొక్క నెంబర్కి మీ స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే ఆల్ సబ్జెక్ట్స్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి అక్కడ కూడా ఇస్తాం. ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్, వీటితో పాటు మెటీరియల్స్ మీకు 3 kind of మెటీరియల్స్ ఉంటాయి. అవి ఏంటంటే, ఒకటి హ్యాండ్ రైటింగ్ నోట్స్ ఉంటుంది, అది మీకు 2 కంప్యూటరైజ్డ్ మెటీరియల్ ఉంటుంది, 3 బేబీ బుల్లెట్ ఉంటుంది. అర్థమైంది కదా. సో ఈ మూడిట్లో మీకు ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ కావాలన్నా అవైలబుల్గా ఉంటుంది. అర్థమైంది కదా. ఫస్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్, కంప్యూటరైజ్డ్ నోట్స్, బేబీ బుల్లెట్స్, ఆల్ సబ్జెక్ట్స్ యొక్క హ్యాండ్ రైటింగ్ నోట్స్, వాటి యొక్క బేబీ బుల్లెట్స్ ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. అందుకని కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అర్థం కదా. సో మీరు ఇన్ని మెటీరియల్స్ ఇస్తున్నారు, ఇన్ని కైండ్ ఆఫ్ మెటీరియల్స్ ఇస్తున్నారు, ఎంత కాస్ట్ పెడతారో అనుకోవాల్సిన అవసరం లేదు. ఆల్ మెటీరియల్స్ విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అర్థం కదా. సో పిల్లలు చాలామంది బ్యాక్లాగ్స్ ఉన్నాయి. సో అలాంటి కొంతమంది దృష్టిలో పెట్టుకుని ఏం చేస్తున్నాం అంటే, మీకు ఎటువంటి అమౌంట్ పే చేయకుండా, రైట్, సో మీరు ఎటువంటి అమౌంట్ పే చేయకుండా మెటీరియల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అర్థం కదా. సో చాలామంది బ్యాక్లాగ్స్ ఉంచారు. సో అలాంటి కొంతమంది దృష్టిలో పెట్టుకుని అదేవిధంగా చాలామంది కామెంట్స్ పెట్టారు, చాలామంది కాల్ చేశారు, సార్ మెటీరియల్స్ కావాలి సార్ అని, ఎక్కువ మెటీరియల్స్ అయిపోతున్నాయి, అమౌంట్ ఎక్కువ అయిపోతుంది సార్, తగ్గించండి అంటున్నారు. మీకోసం పూర్తిగా తగ్గించాం, రైట్, విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు ఎటువంటి అమౌంట్ పే చేయకుండా మెటీరియల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికోసం మీరు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీ ఇన్ని మెటీరియల్స్ ఫ్రీగా ఇస్తున్నాం, దాని బదులు మీరు ఒక సబ్స్క్రైబ్ చేసుకోలేరా? చేసుకోగలరు. ఆల్రెడీ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రతి వీడియో కూడా మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది, రైట్. సో ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని, మీరు సబ్స్క్రైబ్ చేసినట్టు ఒక స్క్రీన్ షాట్ తీసుకొని ఉంచుకోండి, పనికి వస్తుంది, రైట్. సో సెకండ్, ఇంతకుముందు మీకు చెప్పిన టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో, ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి. ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యేటట్టు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ 2 స్క్రీన్ షాట్స్ డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి మీరు సెండ్ చేయగలిగితే అక్కడి నుంచి మీకు మెటీరియల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికోసం మీరు చేయాల్సింది ఏంటి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వాలి. టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయ్యి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ 2 స్క్రీన్ షాట్స్ డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి లేదా స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే అక్కడి నుంచి మీకు మెటీరియల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అర్థం కదా. సో ఇది ఈ యొక్క ఇన్ఫర్మేషన్. మీరు సప్లై చేయడానికి ఏం చేయాలో చెప్పా కదా, ఏ టైప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలో కూడా చెప్పాం. అర్థం కదా. సో ఇందులో కొన్ని కష్టం అన్నీ కూడా కరెక్ట్గా ఫాలో అయితే, ఇంతవరకు అలా కష్టం అనుకొని ఇంతవరకు మొబైల్ అనుకొని అలా చూడండి, గుర్తుపెట్టుకోండి. ఇంకా మీరు ఫోన్ అలా యూజ్ చేస్తూ ఉంటే, అలా ఫోన్ యూజ్ చేస్తూ ఇంట్లో ఉండిపోవాల్సి వస్తుంది, రైట్. సో కాబట్టి కొంచెం దీన్ని దూరం పెట్టి ఇవన్నీ పర్ఫెక్ట్గా ఫాలో అయితే మంచి మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. అర్థం కదా. సో ఇది ఈరోజు ఒక వీడియో. ఇంకేమైనా మీకు ఇంపార్టెంట్ అప్డేట్స్ కావాలన్నా, ఇంకేమైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా, ఇంకేదైనా ఇంపార్టెంట్ చాప్టర్ ఎక్స్ప్లెనేషన్స్ కావాలన్నా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఖచ్చితంగా మీ కామెంట్స్కి రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీ కామెంట్ మీద వీడియో చేయడం కూడా జరుగుతుంది. అర్థం కదా. సో ఇది ఈరోజు ఒక వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ యొక్క లైక్ మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అర్థం కదా. సో వాళ్ళు కూడా తెలుస్తుంది ఇలాంటి ఒక ఛానల్ ఉంది, సో ఇందులో ఇలాంటి కంటెంట్ చెప్తున్నారు, ఇందులో ఇలాంటి ఒక కంటెంట్ ఉంది అని వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఫర్దర్ మీ వల్ల వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది, రైట్. సో కాబట్టి మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అదేవిధంగా ఇంకేమైనా మీకు
చాప్టర్స్ ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా, ఇంకేదైనా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలన్నా, సరే ఇంకేమైనా చాప్టర్ ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఖచ్చితంగా మీ కామెంట్ మీద రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మీ కామెంట్స్ మీద వీడియో చేయడం కూడా జరుగుతుంది. అర్థం కదా. సో ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఆల్రెడీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. చేసుకునే వాళ్ళకి థ్యాంక్ యూ అండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.